ప్రైజ్ హల్లెలూయా. బిగ్గరగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ నెల 1వ తారీఖు నుండి వచ్చే నెల 9వ తారీఖు వరకు 40 దినాల ఉపవాస ప్రార్థన కోరికలు ప్రారంభించడం జరిగింది. నేను ప్రార్థన చేస్తున్నాను. ఉపవసించి ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. ఒక ఆదివారం బయటకు వస్తాను. వీలైనంత వరకు మీరు కూడా ఏదో ఒక రోజు ఉపవసించి, వారానికి ఒక రోజైనా 2 రోజులకైనా యేసు ప్రభు సిద్ధపరిచిన ఉపవాస దినాలు శనివారం, ఆదివారం, ఈ 2 రోజులైనా సరే ఉపవసించి ప్రార్థన చేయడానికి నిర్ణయాలు తీసుకోండి. అంత్య దినాల్లో మనం ఉన్నాం, అపాయకరమైన రోజుల్లో మనం ఉన్నాం. ప్రభు చిత్తం అయితే ప్రతి నెల ఒక రోజు బైబిల్ స్టడీ కూడా ఇక్కడ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం గురించి డేటాగా తెలుసుకునే అవకాశం దేవుడు మనకు బయలుపరుస్తారు. ఆ విషయం అమ్మగారు చూసుకుంటారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ప్రసంగమే కాదు, బైబిల్ స్టడీ ఉండాలి. ఒక వారం స్తుతి అర్పణలు ఉంటాయి. కాబట్టి వీటి కొరకు ప్రార్థన చేయండి. ప్రభు చిత్తం అయితే వచ్చే నెల నుండి దేవుడు తన సంకల్పాలను బయలుపరిచి సిద్ధపరచులాగున, స్థిరపరచులాగున ప్రార్థన చేద్దాం. వచ్చే నెలకి దేవుని తన విశేషమైన కృపను మనకు బయలుపరచులాగున మనందరం ప్రార్థనలు గడపవలసిన వారిని ఉన్నామని ప్రభు పేరిట తెలియపరుస్తున్నాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదివితే 2 మాటలే నేను మీకు బయలుపరుస్తాను. ఎక్కువ ప్రసంగం కూడా చాలా అద్భుతమైన మాటలు అమ్మగారి ద్వారా దేవుడు మాట్లాడించాడు. ఒక 2 మాటలు నేను తెలియపరుస్తాను. తదుపరి బల్లారమైన కార్యక్రమంలోకి మనం నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను, తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను. బుద్ధి జ్ఞానము నా కూటవని నీకు చెంతకు చేరాను, బుద్ధి జ్ఞానము నా కూటవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము,
యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయము, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నమ్ముకొనక మునుపు, బాప్తిసం తీసుకొనక మునుపు, మారు మనసు వచ్చిన తరువాత, బైబిల్ చేత పట్టక మునుపు మనకు ఒక విషయం తెలియాలి. ఆనాటి కాలంలో, ఎప్పుడు ఆనాటి కాలంలో యేసు ప్రభు పరిచర్య కాలంలో అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా? ఇప్పుడు కాదు, అప్పుడు ఉన్నాయా? లేవీయులు అంటారు కదా, వాళ్ళని లేఖనానుసారులు, జ్ఞానులు అంటారు. అంటే శాస్త్ర జ్ఞానులు. ఇప్పుడు మనం శాస్త్రవేత్తలు అంటాం, వాళ్ళు జ్ఞానులు. వాళ్ళ దగ్గరే బైబిల్ ఉంటాయి. బైబిల్ అంటే ఇది కాదు, ఒక పేపర్లో రాసి దాన్ని చుట్టి వాళ్ళు సమాజ మందిరంలో పులిపీఠం మీద పెడతారు. జ్ఞానులు చదవడానికే అది అవకాశం ఉంటుంది, అందరి దగ్గర ఉండదు. జ్ఞానులు ఏం చదువుతారో దానికే సమాధానాలు ఉంటాయి. ఇంకొకటి రాజుల దగ్గర ఉంటుంది, రాజమందిరాల్లో ఉంటుంది. ఇప్పుడు అందరికీ చేశాడు యేసు ప్రభు. ఎందుకు చెప్పండి ఒక మాట. అంత ఫ్రీడమ్ ఎందుకు వచ్చింది? ఆనాటి జ్ఞానుల రోజుల్లో పరిశుద్ధ గ్రంథం చేతుల్లో లేనప్పుడు వాళ్ళకి వివేచన మనసు లేదు. అందుకే ప్రభు, తండ్రి మీరేం చేస్తున్నారు వీరికి తెలియదు. యేసు ప్రభు వస్తాడని చెప్పాడు, వచ్చాడు, చేశాడు, వెళ్ళాడు. బైబిల్ అనగా అర్థం దేవుడే దైవ గ్రంథమును తన కోసం రాయించుకున్నదే బైబిల్. దైవ గ్రంథము దేవుడి కోసం దేవుడే రాయించుకున్నదే పరిశుద్ధ గ్రంథం. బైబిల్ అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే చాలా సులువుగా మనకు ప్రశ్నలు వస్తూ ఉంటాయి. దానికి సమాధానం మనం ఇవ్వవలసింది, అయ్యా ఇది దేవుని గ్రంథం. ఏంటి? ఇది దేవుని గ్రంథం, ఇది దేవుడే తన కోసం రాయించుకున్నాడు. ఇందులో దేవుని గురించే ఉంటాయి. దైవ గ్రంథం దేవుని కోసం దేవుడే రాయించుకున్నాడు. ఒక లైన్ లో ఎండ్ అయిపోతుందా? ఇది దైవ గ్రంథం, ఇది దైవ గ్రంథం. దేవుడు తన కోసం తానే రాయించుకున్నాడు. ఎవరి చేత రాయించాడు? ఎవరి చేత రాయించాడు? చెప్పాలి. మీరు ఎక్కువసేపు ఆలస్యం చేస్తే నేను పడిపోవాల్సి వచ్చింది. చెప్పాలి. ప్రవక్తల చేత దేవుడు రాయించాడు, జ్ఞానుల చేత ప్రభు రాయించాడు. దేవుడే తన కోసం రాయించుకున్న పుస్తకం ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథం. ఈ లోకంలో 100 కోటి పుస్తకాలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి. ఎవరు వాళ్ళ కోసం వాళ్ళు రాయించిన పుస్తకాలను ఎక్కడ లేదు. అందుకే దీన్ని పరిశుద్ధ గ్రంథం అని పేరు వచ్చింది. దేవుడు పరిశుద్ధుడా? యేసుప్రభు పరిశుద్ధుడు కదా, కాబట్టి తనే తన బిడ్డల చేత రాయించాడు. అరే నేను వస్తాను బాబు, మీరు రాయండి, ఇందులో ఏ విధంగా రాయబడిందో ఆ ప్రకారంగా నేను భూమి మీదకి వస్తాను. వచ్చాడు. కానీ మనము ఇప్పుడు దీన్ని మర్చిపోతున్నాం. ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్ ఉంటుంది. కొంతమంది చదువుతున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు. వివేచన హృదయం లేదు. కొంతమంది వింటున్నారు
వివేచించలేకపోతున్నారు. అందువల్లనే యేసు ప్రభు మనతో మాట్లాడలేదు, నా జీవితంలో మేలు చేయట్లేదు అనే ప్రశ్నలు దేవుడి మీద మోపుతున్నాం. నువ్వు చదువుతున్నావు, ఇందులో ఏమి రాయబడింది, ఇది ఎందుకు రాయబడింది, ఎవరి కోసం రాయబడింది అనే ప్రక్షాళన నీ మధ్యలో ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నీకు అర్థమవుతుంది. వాక్యం వింటున్నావు. మందిరం వేరు, సంఘం వేరు. మందిరం సంఘం రెండో ఒకటేనా? చెప్పాలండి. మందిరము సంఘము రెండు ఒకటేనా? 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 కాదు. మందిరం మనం ఆదివారం వచ్చి తీసి ఆరాధన చేసుకొని వెళ్ళిపోతే మందిరం. మరి సంఘము ఒక స్కూల్లో నా కొడుకుని అడ్మిట్ చేశాను. వాడిని చూడటానికి వెళ్ళాను, వెళ్ళి దర్శించి వచ్చేసాను. కానీ అందులో ఉండి పనిచేసేవాడే సంఘ సభ్యుడు. అందులో ఉండి ప్రతి పనిలో పాల్గొనలు పొందేవాడే సంఘ సభ్యుడు. ఇప్పుడు మీరు సంఘ విశ్వాసుగా మందిరానికి వచ్చే అదే అంటారు కదా, అబద్ధకు బోధకులా అంటే ఆషామాషకు వచ్చి వెళ్ళిపోయేవాడు. సంఘ సభ్యుడు అయితే వాక్యాన్ని పరిశీలిస్తావు. దైవ సేవకుడు కరెక్ట్గా చెప్తున్నాడా లేదా, ఈ వాక్యం బైబిల్లో ఉందా లేదా అనేది చూస్తావు. దేవుడు ఇలాగే మాట్లాడా అని చూస్తావు. బైబిల్ చదువుతావు. చదివిన తర్వాత ఆ బైబిల్ని దైవ సేవకుడు నోట నుండి ఏం బోధిస్తాడో అది వింటావు. తప్పులేమైనా ఉంటే నీకేమైనా అర్థం కాకపోతే వెంటనే దైవ సేవకుని అడుగుతావు. మరి మీరేం అడగట్లేదు అంటే మీకేం అర్థం కావట్లేదని నాకు ఇన్ని రోజులుగా అర్థమైంది. ఇప్పుడు నేను ప్రసంగం చెప్తున్నాను. ప్రసంగం చెప్పినప్పుడు అన్నా నాకు ఇది అర్థమైంది, ఇది నాకు అర్థం కాలేదు అనేది ఉంటుంది. రెండు ఉంటుంది. ఏమండి, పిల్లలకి స్కూల్ పంపిస్తున్నాం. ఒక సబ్జెక్ట్ అర్థమైతే ఒక సబ్జెక్ట్ అర్థం కాదు. కానీ వాడు అన్ని అర్థమైనట్టు పలకించుకునే కూర్చుంటాడు. దాంట్లో మార్పులు తగ్గినప్పుడు నాకు ఈ సబ్జెక్టు అర్థం కాదు. మరి అప్పుడు చెప్పలేదేంద్రా ఏం లేదులేనా అర్థమైతే చెప్తారేమో అని చూశాను. మీరు కూడా అలాగే ఉన్నారు. రాత్రి అంతా ప్రార్థన చేస్తే రాత్రి అంతా ఒక సిస్టమేటిక్ టైం టేబుల్ ఒకటి ప్రిపేర్ చేశారు. దేవుడు నాకు బయలుపరిచిన మాటలు దేవుడు పెట్టారా. 1వ తారీఖు ఉదయం నుంచి నేను ఉపవాస ప్రార్థన కూడికలు ప్రారంభించాను. గత నెల 20వ తారీఖు ప్రారంభించాలి, కానీ కొన్ని కారణాల వల్ల ప్రారంభించలేకపోయాను. దైవ ప్రణాళిక మేరకు, దైవ దర్శనం మేరకు పరిశుద్ధాత్మ కనిపెట్టు ఉపవాస ఉజ్జీవ మహాకూడికలు. పరిశుద్ధాత్మను కనిపెట్టాలి. ఇప్పుడు నీవు ఆదివారమే వచ్చి వెళ్ళిపోయేవాడివి, ఆదివారం విశ్వాసివైతే పరలోకానికి వెళ్ళావు. అర్థమా? నేను ఆదివారపు విశ్వాసిని అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు నేను రెఫరెన్స్ మొత్తం చూపిస్తాను. ఈ రెఫరెన్స్ అన్ని చూస్తే మనకి సిగ్గు చేపిస్తాను. రిఫరెన్స్ అంతా చదివితే, రాయబడిన రిఫరెన్స్ అంతా చదివితే మనమే మీకే ఆలోచన వస్తుంది. మీకు అంత దాకా వెళ్ళారు ఏంటి. ఆదివారం విశ్వాసమేనా? అవునా? అలాగే ఉన్నారు. మరి మిగతా రోజులు మందిరానికి రావట్లేదు. ఈ మందిరానికి సంఘ సభ్యురాలు అంటే సంఘంలో పలానా రోజు ప్రార్థన ఉంది, పలానా రోజు వెళ్ళాలి, నేను ఉండాలి, నాకు అటెండెన్స్ పడాలి అనేది ఉంటుంది. మరి అది లేనప్పుడు ఏమంటారు? సంఘ సభ్యుడిని కాదులే, నేను ఆదివారపు ముహూర్తాల విశ్వాసం. ముహూర్తం పెట్టుకునేవాడు. ఆదివారం ఉంటే వెళ్తా, వాక్యం చెప్తే వింటా, లేకపోతే బిర్యానీ పెట్టారా? మీరు కాదులే, చెప్తున్న విషయం. చికెనా మటనా అనేది చూస్తాం. సంఘ విశ్వాసిగా అయితే నీళ్ళతో పెట్టినా పప్పుతో పెట్టినా తింటాడు. అవునా? దేవుడు బిడ్డలారా, సంఘములో ఉన్న
ఉన్నవాడికి దేవుని రాజ్యం. దేవుడు అంటాడు కదా, రొట్టె విరుచుట యందు సావాసం ఎందును ఏది అనంట ఎడతెగక ఉండాలి. ఆదివారం ఒక్కరోజు వచ్చి వెళ్ళిపోతే ఆశీర్వాదాలు వచ్చేస్తాయా? వస్తాయా? మరి మిగతా రోజులు ఎందుకు రావట్లేదు? దేవుడు నీకు ఒక చేతి వృత్తిని ఇచ్చాడు. దేవుడు ఆ చేతి వృత్తిని లాక్కున్నాడు అనుకో, అప్పుడు మరలా ప్రభు దగ్గర ఏడుస్తావు, ప్రభువా నాకు ఏదైనా పని చూపించాలి. అరే నీకు పని ఇస్తే ఒక రోజు నా కొరకు కేటాయించడానికి నీకు ఒళ్ళు బద్దగమా అంటాడు ఆయన. అవునా? 100 రూపాయలు కూలోడు అక్కడ యజమానుడు ఇస్తున్నాడు అంటే పొలం కూలి పనికి వెళ్ళేటప్పుడు ఇస్తాడు అంటే పరిగెత్తుకుంటూ వెళ్తాం. ఇక్కడ యేసు ప్రభు వచ్చి ప్రార్థన చేస్తే ఆశీర్వాదం ఇస్తాను అన్నాడు, రావట్లేదంటే అదైతే బంగారం, ఇదైతే అది మనకు వచ్చేది, ఇది పనికిరాదు. ప్రశ్నించుకోండి, మీరు సంఘ సభ్యులవా లేదా ఆదివారపు ముహూర్తాలు పెట్టుకుని విశ్వాసులా? ఇప్పుడు పెళ్లిళ్ళు చేస్తాము, అన్ని టైంలో చేస్తారా? చెప్పండి. ముహూర్తం అంటే మంచి ముహూర్తం చూడయ్యా అని 100 సార్లు అడుగుతారు. మీరు కూడా అలాగే ప్రతి ఆదివారం మంచి ముహూర్తం అని ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నారు. మిగతా రోజుల్లో ఇంట్లో ప్రార్థన చేయం. నేను చెప్తున్నా కదా, ఇంట్లో మనకు ప్రార్థన నడుపుదల ఎక్కువగా అవ్వదు, నడపబడదు. మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయి, కన్నీరు విడుస్తూ రోదన చెందుతూ మనసు విశాలంగా ఉంటుంది. దేవుడితో ఇంకా చెప్పుకోవాలని ఆశ కలిగింది, కానీ వెళ్ళిపోవాలనే ఆశ కలగదు. ఇప్పుడు ఇది ఇల్లు అంటే చర్చి కాదు, ఇల్లు అనుకోండి. రోజు ఇంట్లో ఉన్నప్పుడు వెలుతురు కానీ ప్రశాంతంగా కూర్చోగలరా? కూర్చుంటారా? ఎక్కడ పని చేద్దాం, అక్కడ పని చేద్దాం, అయ్యి అని సరిపోయింది. మందిరంలో రాగానే మనసు ఏదో తీరిక పాడైనట్టుగా. ఇప్పుడు మీరు సంఘ విశ్వాసులేనా? సంఘ సభ్యులేనా? ఉంటారా ఎవరైనా సంఘ సభ్యులుగా? చెప్పండి. నేను సంఘ సభ్యుడిని అన్నోళ్ళు రేపు సోమవారం, రేపటి నుంచి ఈరోజు సాయంత్రం అమ్మ ఇంటిమేషన్ ఇచ్చింది, ప్రేయర్ షెడ్యూల్స్ వచ్చి ప్రార్థన చేసుకోవాలి. బుధవారమా అమ్మ? మంగళవారం, గురువారం, శనివారం. మంగళవారం చెప్పండి, మంగళవారం విశ్వాసుల కొరకు ప్రార్థన పెట్టుకుందాం. గురువారం స్త్రీల సమాజం పెట్టుకోండి. శనివారం శుద్ధీకరణ కూడా పెట్టుకుందాం. సరేనా? వస్తారా? చెప్పండి. నీ సంఘ సభ్యులు కాదా? నమ్మకం ఉందా? సంఘ సభ్యుడు అయితే అది కూడా చెప్పండి. మీరు రావాలి అంటే ఏ టైం మీకు అనుకూలంగా ఉంటుందో అది కూడా చెప్పండి. నేను ప్రార్థన గడుపుతున్నాను, వాటి కొరకు నేను ప్రార్థన చేస్తాను. చెప్పాలి. ఇప్పుడు నాకు టైం దొరకదు అంటే దానికి ఒక లెక్క ఉంది. అమ్మగారికి టైం దొరకదు అంటే ఆమె వృద్ధాప్యం ముందు ఉన్నారు, చేసుకొని రావాలి, నిలబడాలి అంటే కష్టమైంది. మరి మీకు కూడా టైం దొరకదు అంటే చెప్పండి అన్న, మేము కూడా చేసుకోవాలి కదా అంటారా? సరే, నేను ప్రసంగం అయిన తర్వాత విషయాలు మాట్లాడతాను. రేపు సోమవారం నుండి దయచేసి దండం పెట్టి చెప్తున్నాను, 3 రోజులైనా ఈ మందిరంలో దీపం వెలగాలి. మందిరం తలుపు ఆదివారం తప్ప మిగిలిన రోజులు తీస్తున్నారా? బాధ అనిపించట్లా? దేవాలయం తలుపులు తెల్లవారుజామున తీసేస్తారు, ఇప్పుడు తెలిసే ఉండింది. ఇప్పుడు నిజమైన దేవుడు మన దేవుడా వాళ్ళ దేవుడా? మరి నిజమైన దేవుణ్ణి తలుపులు తెరిచి ఉదయాన్నే మందిరానికి వచ్చి ఆరాధించాలా? నిజమైన దేవుడు కాని వాళ్ళని ఆరాధించాలా? తప్పు ఎవరిలో ఉంది చెప్పండి. చెప్పినప్పుడేమో తలదించుకుంటారు, అంతవరకే మళ్ళీ వచ్చే ఆదివారానికి మొత్తం మానేస్తారు. ఇప్పుడు బయట దేవాలయాలు ఏదైనా సరే, ఏదైనా గుళ్ళు
చూసుకుంటూ వెళ్తే ప్రతిరోజు తలుపులు తెరిచి ఉంటాయి. అంటే ఎవరైనా వచ్చి ప్రార్థన చేసుకుంటారు. ఇప్పుడు మేము అడ్డం పడ్డాం ఏడా, అమ్మగారు కానీ నేను కానీ మెట్ల దగ్గర కానీ, మరి మీరు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి ఏమైంది మీకు అంటే ఆదివారం తప్ప మిగిలిన రోజుల్లో నాబాక్యం చేసుకోవాలి అని చెప్పాడా? ఈ కుటుంబంలో సమస్యలు అత్యధికం అవ్వడానికి కారణం ఏంటంటే వారానికి ఒక్క రోజే మీరు ఆరాధిస్తున్నారు. 3 రోజులు దీపం వెలగాలి, రేపటి నుంచి లాక్ తీసే ఉండింది, అక్కడ నుంచి ఒకటి పెట్టేస్తారు. రేపు ఇంట్లో ఎవరు వచ్చినా రోజుకు ఒకళ్ళు వచ్చినా సరే ప్రార్థన చేసి వెళ్ళాలి, సంతకం పెట్టాలి. ఇంతంత కండిషన్ కట్టుదిట్టం వద్దారా అంటారా? మరి పర్లోకం కూడా చేసుకుపోతున్నాడు. నాకు అమ్మ చెప్పింది వీసా కావాలి, పాస్పోర్ట్ ఉంటే వీసా ఉచితంగా వచ్చిద్దా? అన్ని పరీక్షించే వీసా ఇస్తారు. పాస్పోర్ట్ ఎలాగైనా ఇచ్చేస్తారు 1000 రూపాయలు కడితే. మరి వీసాను, గ్రీన్ కార్డ్ ఇస్తారా? కాబట్టి మరి మీరు ఆలోచించుకోండి, నేను ఎంతవరకు దేవుడు ఎదుగుతున్నాను, ఎంతవరకు ఉన్నాను, మరి ఇది దేవుని చిత్తం కాదే, నా వల్ల దేవుడు ఎంతో బాధపడుతున్నాడే, ఒక టైం చేసుకొని మందిరానికి వద్దాము అనే టైం టేబుల్ పెట్టుకోండి. పద్దాకు మేము చెప్పాలి, గొర్రెలకు ఆవులకు ముళ్ళు నెట్టేలా చెప్పేటట్టు పద్దాకులు ఎన్ని రోజులు చెప్తాం? మీ అంతటి మీకు కలగాలి కదా, మీ అంతటి మీ ఆత్మ మీకు స్థిరపరచుకోవాలి కదా. శరీరం దీవెనను కోరింది కానీ ఆత్మ ఆశీర్వాదాన్ని కోరింది. పాత నిబంధనలో శరీరము దీవెనలు కోరింది, వాళ్ళు దీవించబడ్డారు, దీవెన కావాలనుకున్నారు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత కొత్త నిబంధనలు ఆశీర్వచనాలు మాట్లాడాడు, ఆశీర్వాదకరంగా మాట్లాడాడు, ఆశీర్వదించాడు. నువ్వు ఇక్కడికి వెళ్ళి నేను నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. అది అపరిస్తున్న సేవ ప్రకారంగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. శరీరము దీనికి సరిపడినంత దీవెన అనుగ్రహించింది, మరణాదాన్ని పొందుకోవాలి. మరి ఆత్మ ఒక్కసారి పొందితే ఒక్కసారి పుటము వేసుకొని నువ్వు కూర్చుంటే నీ ఆత్మ ఎవ్వడు దొంగలించడు. చూద్దాం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 4వ వాక్యం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 4వ వాక్యం. నా మీదేమైనా పాపం అన్నా క్షమించండి, కానీ వారానికి ఒక రోజు వచ్చి మాత్రం మందిరంలో ప్రార్థన చేయండి. శుభమని చెప్పాడంట, శుభమని చెప్పి రాయలే మనగా. అక్కడ 1:4 వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును. ఒక్కసారి పైన వచ్చిన 3వ వచనం చదువు. సమయం సమీపించినది కనుక, సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారు. సమయము సమీపించి ఉన్నది. ఈ ప్రవచన వాక్యాలను చదివేవాడు అందరూ పరలోకానికి వెళ్తామా? ఇప్పుడు నేను బైబిల్ చదువుతున్నానండి, పరలోకానికి వెళ్ళిపోతానా? చదువుతున్నారు మీరు, పరలోకానికి వెళ్ళిపోతారా? బైబిల్ చదివితే పరలోకానికి వెళ్తారా? సరే, ఓకే. ఒకటి వింటే వెళ్తారా? వాక్యం వింటే వెళ్తారా పరలోకానికి? కానీ గైకొంటే ఆచరణలో పెట్టాలి. బైబిల్ చదివావు, చదివిన వర్తమానం, చదివిన లేఖనాన్ని, చదివిన ఆ యొక్క కంటెంట్, ఆ యొక్క మాటను విన్నావు, మళ్ళీ విన్నదాన్ని మళ్ళీ ఆచరణలో పెట్టాలి. అంటే గైకొనాలి, దాని ప్రకారంగా నడవాలి. నడిస్తే పర్లోకం. ఓరగా బైబిల్ అంతా 100 సార్లు చదివినా పరలోకానికి వెళ్ళావు. అలాగని శక్తికి మించిన ప్రసంగాలు విని దాన్ని పాటించకపోయినా పరలోకానికి వెళ్ళావు. నువ్వు చదివిన పుస్తకము, చదివిన మాట విని దాని ప్రకారంగా పాటిస్తే, దాని ప్రకారంగా గైకొంటే పరలోకానికి వెళ్తావు. ఇప్పుడు
చదివేవాడు 60% ఉంటారు, వినేవాళ్ళు 20% ఉంటారు. గైకునే వాళ్ళ శాతం అంత ఇప్పుడు చెప్పాలి 5% కూడా లేదు. చదివేవాడు 60% ఉన్నారు, అందరూ చదువుతారు. చదువు వచ్చినాడు దేవుడు అందుకే రాయించాడు, అరే బాబు రాబోయే రోజుల్లో నేను మీకు విద్యను ఇస్తాను కాబట్టి మీరు అందరూ చదవాలి కాబట్టి అని ఇన్ని బైబిల్స్ ప్రింట్ చేయించాడు. ఆ రోజుల్లో ఎవరో ఒకళ్ళ దగ్గరే ఉండేది బైబిల్, కానీ ఈ రోజుల్లో వ్యాపించింది ప్రపంచం అంతా. బైబిల్ లేని వాడే లేడు. ప్రపంచం అంతా అత్యధికంగా అమ్ముడుపోయే పుస్తకం ఏంటి అని లెక్కలు చూశారంట. చూస్తే ఏం తెలియదో తెలుసా? ప్రపంచం అంతా ఎక్కువగా అమ్ముడుపోయే పుస్తకం ఏంటి అంటే బైబిల్. ప్రపంచం అంతా గిన్నిస్ బుక్ రికార్డ్. మిగిలిన గ్రంథాలన్నీ అంతగా అమ్ముడుపోలేదు, కానీ ప్రపంచం అంతటా ఎక్కువగా అమ్ముడుపోయే పుస్తకం ఏంటి అని పరీక్షిస్తారంట బైబిల్ అని తెలియదంట. చిన్నపిల్లడి దగ్గర కూడా, చిన్నపిల్లడికి కూడా మనము చిన్న బైబిల్ పంపిస్తాం. ఎందుకు? బైబిల్ వినకుంటే ఏ అపాయం రాదు అని. వెళ్ళేటప్పుడు పాకెట్ బైబిల్ ఒకటి తీసుకో అంటారు. ఇప్పుడు వాక్యం ఎంతగా విస్తరించిందో చూడు. మొబైల్ ఫోన్స్ లో యాప్స్ ద్వారా వచ్చింది. మొబైల్ ఫోన్ లో సోషల్ మీడియా ద్వారా యాప్స్ ద్వారా పెట్టారు వాక్యం. బైబిల్ చేతిలోకి ఇచ్చారు. అంతగా దేవుడు విస్తరించాడు. ఎందుకు విస్తరించాడు? నా మాట అర్థమవుతుందా? ఎందుకు విస్తరించాడు? ఆ రోజుల్లో లేవీయుల దగ్గరే ఉంది బైబిల్. లేఖనమును తయారు చేసేవాడు అంటే జ్ఞానుల దగ్గరే ఉంది బైబిల్. శాస్త్రవేత్తలే బైబిల్ రాసే వాళ్ళ దగ్గరే బైబిల్ ఉంది. బైబిల్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆ మిగతా ప్రజలందరికీ, ఇశ్రాయేలీయులు కానీ యూదులకు కానీ ఎవరికైనా సరే, వాళ్ళు చదివి విని నడుచుకునే విధానము దాన్ని పాటించట్లేదని దేవుడు బాధపడి ఇప్పుడు మనందరం అలా కాకూడదని బైబిల్ ఇచ్చాడు. ఆ రోజుల్లో ఇప్పుడు పాతకాలంలో ధనవంతుల ఇంట్లోనే టీవీ ఉండేది, అవునా? అందరి ఇంట్లో ఉండేదా? ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. 12x8 ఇంచెస్ అని, గోడ టీవీ అని ఫ్యాషన్ అయిపోయింది. ఆ రోజుల్లో ఒక్కళ్ళ దగ్గర ఉండేది. అలాగే బైబిల్ చదవాలి అంటే అది సమాజ మందిరంలోనే ఉండేది. ఆదివారం వెళ్ళి అందులో రాయబడిన ఆ ధర్మశాస్త్రంలో చదివి బోధించేవాడు, కానీ దాని ప్రకారంగా నడిచేవాడు కాదు. అలా నడిచి ఉంటే యేసు ప్రభువుకు సిలువ వేసేవాడే కాదు. అవునంటారా? అంతేనా? అలా నడిచి ఉంటే చదవబడిన వాక్యం ఆ రోజుల్లో చదివారు. ఎవరు చదివారు అంటే లేఖనాన్ని అభ్యసించి లేవీయులు చదివారు, శాస్త్రవేత్తలు చదివారు, జ్ఞానులు చదివారు, పాండిత్యం కలిగిన మతాధిపతులు చదివారు. అయితే వాళ్ళు చదివారు కానీ దాని ప్రకారంగా పాటించలేదు. వాళ్ళకి కావాల్సింది తీసుకున్నారు, వాళ్ళకి కావాల్సిన కంటెంట్ తీసుకున్నారు. మనం కూడా మనకు కావాల్సిన కంటెంట్ ఎప్పుడు తీసుకుంటామంటే జనవరి 1st రోజు తీసుకుంటాం. ఎందుకు? నెలంతా ప్రభువా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు. ఆ ఒక్కరోజే నా చేతిలో ఉంటుంది, మళ్ళీ అది ఎక్కడ చెత్తపుట్లో ఉండేది. ఏమా నీ వాగ్దానం ఏంటి అని అడిగింది. అన్న వాగ్దానమా లేరంటారా? ఇప్పుడు మీ వాగ్దానాలు అడుగుతాను, చెప్తారా? మనము దినదినము మతాధిపతుల వలె అయిపోతున్నాం. వాళ్ళు ప్రత్యక్షంగా తెలిసి తెలియక అప్పుడే కాలం ప్రారంభం అవుతుంది కాబట్టి వాళ్ళు తెలుసో తెలియకో యేసుప్రభుని సిలువ వేశారు. మనం తెలిసి కూడా యేసుప్రభుని సిలువ వేస్తున్నాం. తెలిసి కూడా ఆయన ప్రాణమును కోరుతున్నాం. నువ్వు దేవుని ప్రాణమును కోరకుండా ఆయన ప్రాణములకు ప్రతిగా ఆయన పెట్టిన ఆ యొక్క ప్రాణములకు నీవు నా కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టాడే నా ప్రభువు అని ఒకవేళ నీకు ఆ ఆలోచన బుద్ధి కలిగితే నీవు బైబిల్ చదివిన వాడికి దేవుడు చెప్పినట్టు నడుస్తావు. వారానికి ఒకరోజు సాంప్రదాయకంగా మందిరానికి రావు. నువ్వు ప్రతిరోజు ప్రభు దగ్గరికి వెళ్ళాలి అనే తలపు నీ మధ్యలో కడుతూనే ఉంటుంది. వాళ్ళు తెలియకుండా సిలువ వేశారు, మనం తెలిసి గుచ్చి రోజు చంపుతున్నాం ప్రభువుని. ఒక మనిషికి బుల్లెట్ దిగింది బాడీలో, బుల్లెట్ దిగిన తర్వాత సరైన ప్లేస్ లో తిరిగి అప్పుడే చస్తాడు. అననుకూల
ప్లేస్ లో ఆ బుల్లెట్ తగిలిందనుకో వాడు నరకం అనుభవిస్తూ చస్తాడంటారే, మనం కూడా యేసు ప్రభుని అలాగే చంపుతాం. ఎంత సిగ్గుచేటు, ఎంత సిగ్గుచేటండి. టీవీలో ప్రసంగాలు వింటున్నాం, దైవ సేవకుడు వచ్చి బోధిస్తున్నాడు, సువార్థికుడు వచ్చి బోధిస్తున్నారు, కరపత్రికలు బోధిస్తున్నాం, పరిశుద్ధ గ్రంథమే నీ చేతులకు ఇచ్చాడు, ధననిధి నీ చేతులకు ఇచ్చాడు, అయినా నీ బుద్ధి గడ్డిది మారట్లేదు. అయినా మన బుద్ధి మారట్లా. దేవుడు రే నీవు పేదవాడివే, అయినా ధనవంతుని స్థానంలో నేను ఉంచుట నీకు పరిశుద్ధ గ్రంథాన్ని నేను లిఖిస్తున్నాను. ఆ రోజు పరిశుద్ధ గ్రంథం ధనవంతుల దగ్గరే ఉండేది, రాజుల దగ్గరే ఉండేది. కానీ ఈ రోజు నీకు ఇచ్చాడు అంటే దేవుడు నిన్ను కూడా ధనవంతుని స్థానంలో ఉంచాడు. మరి నువ్వేం చేస్తున్నావు? బైబిల్ తీసుకొస్తున్నావు. బైబిల్ చదివే విధానం కూడా చాలా వెరైటీగా ఉండేది మన దగ్గర. పరిశుద్ధ బైబిల్ని పట్టుకొని మందిరానికి రావడానికి మనకు ఎంతో ఏదో ఆలోచిస్తాం కదా, అంటారు కదా, బైబిల్ ఇది నీ జీవితాన్ని మార్చేది. భూత వర్తమాన భవిష్యత్తు కాలాల గురించి ప్రబోధించేది బైబిల్. నువ్వు చెప్తున్నాడు, నేను మీకు ఇచ్చిన గ్రంథాన్ని చదవలేకపోతున్నాను. వాడు ఆనాటి కాలంలో ఇజ్రాయేలీలు గాని ఆనాటి కాలంలో ఉన్న జన సమూహము ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా విడిచిపెట్టేశారు, వాడు ఇష్టానుసారంగా బ్రతికారో మనం కూడా బైబిల్ ఎక్కడ పడితే అక్కడ పడేసి మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. కాదంటారా? కొత్త బట్టలు వేసుకుంటాం, బంగారాన్ని తీసుకెళ్లి బీరువాలో భద్రంగా దాపెడతాం. బైబిల్ తీసుకెళ్ళి ఎక్కడ పెడతామండి? ఎక్కడో చోట పడేస్తాం. కాదంటారా? లేదా మన జీవితాలు ఇది బైబిల్, అది ఇది బైబిల్. బంగారం మీద 1 గ్రాము విద్యను ఇది నేను 100 సంవత్సరాలు బ్రతికించి మేలిమి బంగారం ఇది, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తాం. ఎక్కడో చెత్త పుస్తకాల దగ్గర, గోడల దగ్గర, ఎక్కడో అక్కడో పడేస్తాం. దానికి ఒక ప్రత్యేకమైన స్థానం లేదా? ఒక చిన్న పాప మొబైల్ ఫోన్ చూశాను, పరిశుద్ధ గ్రంథం అన్ఎక్స్పెక్టెడ్ గా చదువుతూ కింద పడిపోతే ఏడ్చి 2 రోజులు, ప్రభువా నేను అన్నం తిన్నాను, నేను నీ గ్రంథాన్ని నీ మాటను నేను జవదాటాను అంటే ఇది పడితే కింద పడిపోయింది అంటే ఆ పాప ఏమని ఆలోచించింది తెలుసా? నీ మాట నేను జవదాటేశాను, నన్ను క్షమించమని 2 రోజులు అన్నం తినకుండా ప్రార్థన చేసింది. సోషల్ మీడియాలో చూసా, బాగా అనిపిస్తుంది. అంతగా ప్రేమించింది చిన్న పాప. బైబిల్ మేలిమి బంగారం. బట్టలకు చూసుకుంటూ ఉండాలి, బాగుండాలి, అందంగా ఉండాలి, నన్నే చూడాలి అని పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో ఉంటే అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి. అది నీ జీవితంలో లేనప్పుడు, అది నీ చేతుల్లో లేనప్పుడు నీ బ్రతుకు బ్రతికిన శవంలాగే ఉంటుంది. నీ కుటుంబంలో వెలుగు లేదా? వెలుగు లేదు అంటే వాక్యాన్ని చదువుతున్నావు కానీ దాని ప్రకారంగా నడవలేకపోతున్నావు. నీ కుటుంబంలో సమాధానం లేదా? బైబిల్ చదువుతున్నారు, అందరూ చదువుతారు, చిన్నపిల్లడు కూడా చదువుతాడు, కానీ దాని ప్రకారంగా పాటించి నడిచేవాడే దేవుని రాజ్యానికి వారసు. దేవుని బిడ్డలా, దురాశలో పడకూడదు. దురాశలో పడకుండా ఉండటానికి బైబిల్ నీకు అడ్డు కంచి వేసింది. దురాశలో తొట్టిల్లకుండా ఉండటానికి మనం విడిగా కూర్చున్నప్పుడు, నీ ఒక్కడిగా కూర్చున్నప్పుడు 100 ఆలోచనలు వస్తూ ఉంటాయి లోకానుసారంగా నీకు. కానీ ఆ ఆలోచనలు రాకుండా నీ మైండ్ని బైబిల్ మీద దేవుడు మలుచుతాడు. కానీ మనం ఏం చేస్తాం? 2 మాటలు చదువుతాం, ఇప్పుడు చదవబుద్ధి కావట్లేదు అని పక్కన పడేస్తాం. చేతులు జోడించి చెప్తున్నాను, బైబిల్ లేనోళ్ళు చాలా మంది ఉన్నారు. అది నీకు దేవుడు ఇచ్చాడు అంటే
నీవు దేవుని చేత ఎన్నుకొనబడిన వాడు, అదృష్టవంతుడివి నీవు. ధన్యులు అని ఎవరినంటారు? ధన్యులు అని ఎవరినంటారండి? చెప్పండి, ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ప్రసంగం టైం లేదు. యెహోవా దేని ధ్యానించాలంట? ధర్మశాస్త్రం. ధ్యానిస్తున్నామా? యేసు ప్రభు వచ్చినప్పుడు సువార్త గ్రంథము, ధర్మశాస్త్ర గ్రంథము, ఇందులో ఉన్న గ్రంథాలన్నీ ఎత్తబడి అని సమాధానం చెప్పిందంట. ఇదిగో నేను ప్రకటించాను, నన్ను చదవమన్నాను నేను, వీడు నన్ను చదవకుండా నన్ను మోహపడేశారని పరిశుద్ధ గ్రంథమే సాక్ష్యం ఇచ్చిందంట. పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం ఇచ్చింది. నీవేమో నన్ను వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండమన్నావు, వాళ్ళేమో నన్ను చదవట్లేదు, తీసుకెళ్ళి గుడిలో పడేశారు, అక్కడ పడేశారు, ఎక్కడ పడేశారని. యేసు ప్రభు వచ్చినప్పుడు నీ గురించి ఎవరైనా సాక్ష్యం ఇచ్చేవాడు లేనప్పుడు పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం ఇచ్చిందంట. నేను ఉన్నా కదా తనకు దగ్గరగా, తను ఏం చేసిందో మొత్తం నేను చెప్తాను. అక్షరాలు సాక్ష్యం ఇస్తాయండి. పరలోకం ఉచితంగా ఎవడు దేవుడు, పరలోకం ఆశామాష అనుకుంటారండి. అడుగడుగున అంచంచును పరిశీలిస్తాడు. అది పరిశుద్ధ గ్రంథము ప్రబోధించి చూస్తాడు. ఈ గ్రంథంలో పాటించేవాడే జీవ గ్రంథంలో పేరు లిఖించుకుంటాడు. ఈ గ్రంథంలో పేరు లేని వాడు, దీన్ని పాటించని వాడు జీవ గ్రంథంలో పేరు ఎలా లిఖించుకుంటాడు? జీవ గ్రంథము అంటే, జీవ గ్రంథం అంటే వాడు చనిపోయిన తర్వాత ఎక్కడ బ్రతికుంటాడు? ఇప్పుడు మనకి ఏ కార్డు ఉంది? ఆధార్ కార్డు ఉందా? పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ అన్నీ ఉంటాయి. మరి పరలోకానికి వెళ్ళాలి, పరలోకంలో ఉండాలంటే జీవ గ్రంథంలో పేరు ఉండాలి. ఈడు పరలోకపు సంబంధే అని జీవ గ్రంథంలో పేరు ఉండాలి. కాదంటారా? కాదా? ఇతడు పరలోకపు సంబంధి, ఇతడు పరలోకపు సంబంధి. భూలోకంలో దేవుని వాక్యానుసారంగా నడిచాడు, దేవుని యథార్థంగా దేవుని సేవించాడు అని ఇక్కడ ఎలాగైతే సాక్ష్యం ఉంటుందో, పరలోకంలోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ నీకు ఒక కార్డు ఉండాలి. నువ్వు బ్రతకాలి అంటే, ఇప్పుడు అవుట్ ఆఫ్ వెళ్ళాలి, ఇతర దేశాలకు వెళ్ళి బ్రతకాలి అంటే గ్రీన్ కార్డు ఉండాలి. ఆ దేశపు వాడు. మన దేశానికో ఆధార్ కార్డు ఉండాలి, ఏదో ఒక గుర్తింపు కార్డు ఉండాలి. మరి పరలోకానికో జీవ గ్రంథంలో పేరు. రెండవది నీవు బాప్తీసం పొంది ఉండాలి. బాప్తీసం పొందాలంటే ముందు మారు మనసు రావాలి. మారు మనసు ఉండదు, ఏముండదు, ముందు బాప్తీసం ఇచ్చేస్తారు. ఏం తెలిసి బాప్తీసం తీసుకుంటాం? బైబిల్ పట్టుకునేటప్పుడు బైబిల్ అంటే అర్థం తెలియాలి. ఇది దైవ గ్రంథం, ఇది దైవ గ్రంథం. దేవుడే రాయించాడు, దేవుడే తన కొరకు రాయించుకున్నాడు. ఎవరైనా అన్యులు మిమ్మల్ని అడిగారనుకో, బైబిల్ చదివావా, బైబిల్ అంటే ఏదిరా అన్నారనుకో, చెప్పడానికి సింపుల్ సమాధానం. ఆ తర్వాత బైబిల్ వివరించు అంటే ఇందులో 66 పుస్తకాలు ఉంటాయి, 2 నిబంధనలు ఉంటాయి, ఇన్ని వచనాలు ఉంటాయి, ఎన్ని ప్రవచనాలు ఉంటాయి అని అప్పుడు వివరిస్తావు. ఇన్ని చరణాలు ఉంటాయి, ఇన్ని అధ్యాయాలు ఉంటాయి, అప్పుడు వివరిస్తావు. అసలు బైబిల్ అంటే అర్థం ఏంటి? ఇది దైవ గ్రంథం. ఏ గ్రంథమైనా ఇది దైవ గ్రంథం అని సమాధానం ఇచ్చిందా? ఇచ్చిందా ఎక్కడైనా? ఇప్పుడు నేనున్నాను, నా చరిత్రను నేనే ఒక గ్రంథంగా రాయించుకుంటానా? నేను ఎంత పరిశుద్ధుడినైతేనే రాయించుకుంటాను. ఇది దైవ గ్రంథం. దేవుడే రాయించుకున్నాడు. ఎవరి కోసం రాయించుకున్నాడు? తను నడుచుకున్న విధానము, తను వచ్చి చేసే కార్యముల గురించి, ఆ దర్శనముల గురించి, ఆయన చేసే అద్భుతముల గురించి, తన గురించే తాను రాయించుకున్నాడు. నేను నీతిపరుడను, నేను పరిశుద్ధుడను కాబట్టే నా గురించి లిఖించబడ్డది. యెషయా ప్రవక్త కూడా అంటాడు, నువ్వు శిశువు పుట్టబోతున్నాడు. యేసు ప్రభువుకి శిశువు దశ ఉందా? ఉందా లేదా? శిశువు దశ ఉందా? ఏంటి అంత డౌట్ గా తలుపుతున్నారు? యేసు ప్రభు పుట్టలేదా? బాల్యం, యవనం, వృద్ధాప్యం. ఇప్పుడు
యేసు ప్రభు యవనస్తుడై 2000 సంవత్సరాలు ఇప్పుడు ఆయనకి 2021 సంవత్సరాలు ఆయనకి ఇప్పుడు యవనస్తుడే. వృద్ధాప్యం అంటే వృద్ధాప్యం వస్తే చనిపోతాడు. కాబట్టి ఆయన చనిపోలేదు, ఆయన నిండు యవనస్తుడు. ఇప్పుడు ఆయన ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు ఆయనకి 29 సంవత్సరాలు. అవునా? యేసు ప్రభు యవనస్తుడే, యవన కాలంలో చనిపోయాడు. యవనస్తుడు కాదా? వృద్ధాప్యం ముందు ఉండి 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 చనిపోయాడా? ఆదాము వృద్ధాప్యం ముందు చనిపోయాడా? యవన కాలంలో చనిపోయాడా? వృద్ధాప్యం ముందు చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళందరూ బ్రతికారా? ఈ లోకంలో లేదు కదా. కానీ యేసు ప్రభు ఉన్నాడు. నువ్వు మాట్లాడితే, నువ్వు ఏమిస్తే నీ పక్కకు వచ్చి నీతో మాట్లాడతాడు. ఇప్పటికీ నీ ప్రక్కనే కూర్చున్నాడు. ఆయన సజీవుడు, యవనస్తుడు. యవనస్తుడు అని ఎవరిని అంటారు? ఒక వైరాగ్యం కలిగిన బ్రతుకు జీవించాలి. ఒక దేశం నడవాలి అంటే యవన సమాజం ఉండాలి. అవునా? కాబట్టి యేసు ప్రభు సింహాసనం ముందు కూర్చున్నాడు. ఆయన పురుగడు నిద్రపోడు అంటారు. ఆయన అనుదినం నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధ గ్రంథం అనగా వీళ్ళైతే రాసుకోండి, అనగా దైవ గ్రంథము దేవుడే తన కోసం రాయించుకున్నాడు. బైబిల్ చదివే ముందు ఈ విషయం నీకు తెలియాలి. ఇది దైవ గ్రంథం, ఇది దైవ గ్రంథం అని నువ్వు ఫీల్ అయితేనే ఇవి ఎలా చదవాలి అనే ఆలోచన నీకు కలిగింది. ఇది బైబిలే అనుకుంటే ఎలా చదవాలి అనే ఆలోచన మనకి ఎప్పటికీ రాదు. ఇది దైవ గ్రంథం, దేవుడే తన గురించి రాయించుకున్నాడు అని ఫీల్ అయినప్పుడు నువ్వు చదివే ప్రతి ఒక్క పాయింట్ అనేది నీకు అర్థమైంది. మామూలుగా చదివేటప్పుడు పుస్తకాలు మామూలుగా చదువుతున్నప్పుడు అవి ఎంత బోరుగా ఉంటుందో దానికంటే ఎక్కువ బోరుగా ఉంటుంది. 100 సార్లు చదివినా అర్థం కాదు. కాబట్టి బైబిల్ చదివే ముందు, మారు మనసు పొందే ముందు ఇది దైవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, శరీరధారి ఆత్మానుసారంగా నా ప్రియుడు శరీరధారి లోకానికి వచ్చి ఆత్మానుసారంగా ఎత్తబడి వెళ్ళిపోయిన తరువాత ఆయన మనందరి కొరకు స్థలంలో సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి నా దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్నాడు, నీవు మందిరానికి వచ్చే సాంప్రదాయపు మనిషిలా ఉండవద్దు, కానీ సంఘంలోని సభ్యుడిగా ఉండాలి. సంఘంలో సభ్యుడికి మందిరంలో చిన్న పని జరిగినా వచ్చి చేసి వెళ్తాడు. ఆ మందిరంలో టైం అయిపోయింది, దేవుడికి కోపం వచ్చిందేమో భయం ఉంటుంది. ఆదివారం వచ్చే సాంప్రదాయపు మనిషికి ఆదివారంలో దైవ సేవకుడే కనబడతాడు. దేవుడి మీద ఆలోచన ఉండదు, వాక్యం వినదు. కాబట్టి వాక్యానుసారంగా బ్రతుకుదాం, దేవుని చిత్తానుసారంగా ఆయన మాటను బట్టి నడుద్దాం. ముందు బైబిల్ చదువుదాం, చదివిన తరువాత దాన్ని విందాం, దాన్ని గైకొన్నప్పుడే ఆశీర్వాదాలు వస్తాయి. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. కొన్ని మాటలు ప్రభు తన వినికిడిగా ఉంచుకోవడానికి మోకరిద్దాం. ఓ మానవా, ఒక్కసారి యోచించుకో, నీ జీవితం రేపు ఏమో సంభవించెనో నీకు తెలియదురా వెర్రి మానవా, రేపు ఏమో సంభవించెనో నీకు తెలియదురా వెర్రి మానవా. వల్ల కాటి దగ్గర నిన్ను తినేస్తారయ్యా, వల్ల కాటి దగ్గర నిన్ను తినేస్తారయ్యా. నీ బంధుమిత్రులైనా ఓ మానవా, నీతోనే రారు నిజమయా. వారంతా కలిసి నీపై పడి చెదరయ్యా, వారంతా కలిసి నీపై పడి చెదరయ్యా. నమ్ముకున్న నీ వారు ఓ మానవా
నిన్ను విడిచి వెళ్ళెదరయ్యా. ఓ మానవా, ఒక్కసారి యోచించుకో, నీ జీవితం రేపు ఏమో సంభవించెనో నీకు తెలియదురా వెర్రి మానవా, రేపు ఏమో సంభవించెనో నీకు తెలియదురా వెర్రి మానవా. ఓ మానవా, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మధ్యాహ్న సమయం అయ్యా మీరు ఇచ్చిన కోపం బట్టి స్తోత్రాలు. మీ దాసుల ద్వారా మీరు మాతో మాట్లాడారు అయ్యా. కొంచెం ఉపమానము నేను సేవకుల ద్వారా మీరు మాకు అనిపించాను. అందరి బట్టి మీకు స్తోత్రాలు. సమయం సమీపించి ఉన్నది, కానీ నేను కోరిక సిద్ధపడలేకపోతున్నాను. అది మా నిర్లక్ష్యతనమో, అది మా చేతగానితనమో మాకు అర్థం కావాలి. మమ్మల్ని పరీక్షించమని ప్రార్థన చేస్తున్నాను. ఒక్కొక్క బిడ్డను పేరు పేరుగా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా మీరు దిగిరమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మనం మార్పు ఎందుకు కలగట్లేదు? మేము సాతాను గారికి బానిస అయిపోయాము. వాడు చెబితే పనిచేసే తట్టు వాడు మలుచుకుంటున్నాడేమో. మేము వాళ్ళ దగ్గర ఉండలేకపోతున్నాం. మేము వాడిని కాదు ప్రభువా, నేను వాడి బిడ్డలు కాదు, నేను జీవము కలిగిన దేవుని కుమారుడు. నన్ను పిలువు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా, నన్ను చేరతీ ప్రభువా, ఈ శ్రమల యొక్క నిందలలో నన్ను విడిపించు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు, అయ్యా నీకు స్తోత్రాలు. నిన్ను సేవించే గుణము, నేను ఆరాధించే తలంపు, నిన్ను ప్రభువా ఇదిగో కొనియాడే ఆ భాగ్యాన్ని నాకు ఇవ్వమని నీ బిడ్డలు తండ్రి అడుగుతున్న ప్రతి బిడ్డ మరణ నిలబడి అడుగుతున్నాను. కృప దయచేయండి. ఇన్ని రోజులు ఏదో భక్తి చేశాను మేము, కానీ ఈ భక్తి వల్ల మాకు ప్రయోజనం లేదు అనే విషయం అర్థమవుతుంది. కానీ మా భక్తి జీవితము నీకు ఆ ప్రభువా నిన్ను సంతోషపెట్టేటట్టు ఉంటుంది. తండ్రి నీకు స్తోత్రం. సాతానుని సంతోషపెట్టేటట్టు మారిపోతున్నాం మేము రోజు రోజుకి. మమ్మల్ని క్షమించు ప్రభువా, నీకు స్తోత్రాలు. మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. మేము నీ బిడ్డలం ప్రభువా, మేము నీ వాళ్ళము ప్రభువా, నువ్వు మా వాడివి, నువ్వు మా తండ్రివి, మమ్మల్ని సృజించిన వాడివి, మమ్మల్ని పుట్టించిన వాడివి, మాకు భర్త ఉన్న వాడివి, మా యజమానుడివి. ప్రభువుకి స్తోత్రాలు. తెలుసో తెలియక మేము తప్పు చేశామయ్యా, నీ యొక్క క్షమాపణ కోరుతున్నాం. మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మేము సాంప్రదాయ విశ్వాసుల వల్ల ఉండగా సంఘములో సంఘ యాజకత్వమును తండ్రి పరిశీలిస్తూ అందులో ప్రభు పాలుపొందులు పొందుతూ నేను సేవించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దైవ గ్రంథంలో చేతపట్టిన మేము మా బ్రతుకులను విడిచిపెట్టడానికి సహాయం చేయండి. కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యం వినడం జీవితాలు హృదయాలను ఫలింపచి మీ కృప చేయలేదండి. పేరు పేరున ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి. ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థన కూడికలు జయప్రదంగా జరిగించండి. బలహీన పడకుండా బలవంతుని చేతిలో బాణంగా నిర్మించండి. ఉపదయించండి తండ్రి. నీ బిడ్డలు ప్రభు వారంతటి వారు తండ్రి యోగ్యత కలిగి వారంతటి వారు నిన్ను ప్రభు ఉపేక్షించుకొని సన్నిధిలో ప్రార్థించే ఆలోచన బిడ్డలకు మీరు పుట్టించాలని ప్రార్థిస్తున్నాను. అద్భుతం చేయమని అడుగుతున్నాను ప్రభు. కార్యాలు జరిగించండి. వచ్చే నెల నుండి ప్రభు ప్రారంభించాలనుకుంటున్న కార్యక్రమాలను మీరు తండ్రి నీ సన్నిధిలో పెడుతున్నాం. నీ చిత్తమైతే బయలుపరచండి. మాకు మీరు సహాయం చేయండి. మా విశ్వాసము పడిపోకుండా, మా విశ్వాసంలో జారిపోకుండా దినదినము మేము పురికొల్పబడుతూ ఉండాలని ఆశపడుతున్నాం. దానికి మీ సహాయం కావాలి ప్రభు. మమ్మల్ని మీరు కుమ్మరించండి, మీ ఆత్మను కుమ్మరించండి ప్రార్థన చేస్తున్నాం. అద్భుతం వచ్చిన పరిశుద్ధులందరినీ దీవించండి. రావాల్సిన బిడ్డలు వచ్చే వారం మేమందరం కలుసుకుంటే కృప దయచేయండి తండ్రి. నీ చిత్తానికి మీరే తండ్రి కృప దయచేయండి తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ప్రార్థన చేసి ప్రభువుకు సమర్పిస్తున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని స్వార్థ సంఘ పరిశుద్ధులకు
ఆత్మతో నడిపించునుగాక. అందరికీ క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇలా చెప్పారు కదా, ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థన కోరికలు ఎవరి కోసమో పెట్టలేదు, నా కోసమో పెట్టుకోలేదు, సంఘ అభివృద్ధి కొరకు పెట్టాము. అది అందరి మీద ఉన్న బాధ్యతని. కాబట్టి మీకు వీలైన మా చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయక్, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.